వాస్తవానికి 2004లో జలయజ్ఞం చేపట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 83 ప్రాజెక్టులు మొదలు పెడితే 83 ప్రాజెక్టులు గాను తాను ఉన్న కాలానికి, తాను చనిపోయిన తర్వాత కొంత కాలానికి 2014 ముందర 43 ప్రాజెక్టులు పూర్తయినాయి. 83కు 43 పూర్తయితాయి. 43 పూర్తయిన తర్వాత 32 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం జరిగింది. మీరేమో హంద్రీనీవా అంటారు. హంద్రీనీవా ఒరిజినల్ స్టోరీ ఏమి? మీరు ఎంత ఖర్చు పెట్టినారండి? 2004లో మీరు దిగిపోయే వరకు మీరు 13 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిండేది. 14 అనుకుందాంలేండి. 14 కోట్లు దేనికి ఖర్చు పెట్టినారంటే మీరు 14 కోట్లు మీరు ఖర్చు పెట్టిండేది బహిరంగ సభలకు, ఉద్యోగుల జీతాలకు. 9 సంవత్సరాలు మీరు ఖర్చు పెడితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు తను చనిపోయిన తర్వాత అన్ని కలుపుకుంటే 6,950 కోట్లు, హంద్రీనీవాకు 6,950 కోట్లు ఖర్చు పెట్టి 80% పనులు పూర్తయ్యడం జరిగింది. శ్రీశైలం నుంచి 795 అడుగులకే లెవెల్కే ముచ్చుమర్రి దగ్గర ఆగస్టు 31, 2007 పంపింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు చూస్తే హంద్రీనీవా నేనే చేసిన అంటారు. అంటే ఎక్కడ 14 కోట్లు, ఎక్కడ 6,950 కోట్లు, ఎక్కడ ఆగస్టు 31, 2007? ఏం చెప్పాలి ఇంకా దీనికి? మేము వెలుగొండ అయితే 1996, అది కూడా మీరు ఎంట్రీ 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. ఖర్చు పెట్టిన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3,580 కోట్లు అప్పట్లో ఖర్చు పెట్టి మేజర్ పోర్షన్, ఒక సింహభాగం పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగిందనమాట. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1000 చిల్లర కోట్లు ఖర్చు పెట్టి వెలుగొండ టన్నల్, ఇంచుమించు ఆసియాలో ఒక పెద్ద టన్నల్, అది పూర్తి చేయడం జరిగింది. వాస్తవమా కాదా? అదేవిధంగా మీరేం చేసినారని మాకు ప్రశ్న. మాకు 1 సంవత్సరం మీ బాధ, 2 సంవత్సరాలు కోవిడ్ బాధ, మిగిలినది 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు మేము చేసిన దాంట్లో చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంగం బ్యారేజ్ పూర్తి చేయడం జరగలేదా? నెల్లూరు బ్యారేజ్ పూర్తి చేయడం జరగలేదా? గాలేరు నగరి పనులు జరగలేదా? వెలుగొండ సొరంగాలు పూర్తి కాలేదా? పులిచింతల, సోమశిల, కందలేరు, చిత్రావతి, గండికోట, బ్రహ్మసాగర్ పునరావాసం జరగలేదా? ఎన్ని కోట్లని పునరావాసానికి ఖర్చు పెట్టిండేది? మరి ఈ పీరియడ్లో కొత్తగా 5 లక్షల కోట్లకు నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? మీరేం చేసినారని ప్రశ్న చెప్తే మేము గొంతు చుంచుకొని చెప్పాల్సిందే కానీ చెప్పేతోళ్ళు ఎవరు, రాసేతోళ్ళు ఎవరు?